ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా చేగుంట పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి, సోమ సత్యనారాయణ, మాజీ అమ్మలి అధ్యక్షుడు సోమ వెంకటి, జనరల్ సెక్రటరీ కుర్ర లక్ష్మీనారాయణ, పొట్టి బాబు, సురేష్, దశరథ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వినియోగించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రతి ఓటర్కు విన్నవించడం జరిగింది. ప్రతి ఓటర్స్ కూడా కారు గుర్తుకు మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు కష్టాలు వచ్చినాయి, అనేక కరువు పడ్డది, మంచినీళ్ళు లేవు తాగడానికి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు అనేక అన్యాయం జరుగుతుంది. మాకు పెద్ద కొడుకు కేసీఆర్, ఆ కేసీఆర్ను గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత రైతు బంధువు, రైతు బీమా, ప్రతి ఒక్కరికి రుణమాఫీలు, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీలు చేయడం కేసీఆర్ వల్లనే అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా లేదు. కేసీఆర్ కిట్టు పోయింది, మళ్ళా రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఈ కళ్యాణ లక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది. ఇవన్నీ ప్రజలందరూ మాకు ముక్కు మూటిగా చెప్తున్నారు. మాకు పెద్ద కొడుకును కోల్పోయినాము, ఈసారి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం బిడ్డ, మేము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓడేయాలని ఈ పబ్లిక్ చెప్తూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి వాళ్ళను గద్దె దింపుతాము. మేము ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టయితే కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ, బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ ఒక మాట అంటున్నాడు, రాజ్యాంగం 40 సీట్లు వస్తే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నావు. నువ్వు ఒక పేపర్ రాయడానికే గంటలు పడుతుంది, కానీ ఒక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడడం నీకు ఏమైనా సిగ్గు శరం ఉన్నదా? రాజ్యాంగాన్ని నువ్వు కాదు, నీ తాత వచ్చినా కానీ ఈ రాజ్యాంగాన్ని నువ్వు మారలేవు అని నేను హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.